నానా నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము. హ్మ్. నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. హ్మ్. నేను వేరే మీటింగ్‌లో ఉండింటి. ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే హ్మ్. నేను వెంటనే ప పరిగెత్తిన. హ్మ్. ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకెళ్తాను. నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అననంటే హ్మ్. నేను అట్లా ఒక్కొరితో నేను మాట్లాడా. ఫస్ట్ నీతోని మాట్లాడాలా. నీ హ్మ్. కూతురువు. నీ హ్మ్. అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతోని మాట్లాడతా. హ్మ్. నువ్వు వెళ్ళకు నేనొచ్చేదాకా ఉండు అనంటే ఆమె ఉన్నది. హ్మ్. ఉంటే నేను ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళి కూతురుతో సెపరేట్‌గా మాట్లాడినా. ఏంటిదమ్మా అనంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము. హ్మ్. ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము. నేను ఇక వేరేనే ఉంటాను హ్మ్. అనని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2, 3 సార్లు ఇలాగ గొడవ పడ్డారు. వెళ్ళిపోతామని అనుకున్నారు. మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటదా ఏంటమ్మా అంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా. ఇక హ్మ్. ఉండలేను. హ్మ్. నువ్వు ఆయనతోని మాట్లాడే టైంలో గూడా నువ్వు కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు హ్మ్. అనని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. హ్మ్. చెప్పిన తర్వాత బయటకొచ్చిన. హ్మ్. బయటకొచ్చి బయట కూర్చున్నాము. హ్మ్. బయట అది కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. హ్మ్. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయనను నేను చూడలేదు. ఆయనకు నాకు సంబంధం అంటే లేదు. ఎవరు 'పూర్ణచందర్' ఎవరు అసలు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్‌లో హ్మ్. ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్‌గా ఉండే ఆయన. హుహు. ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఇక ఇది తెలంగాణయి అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా హ్మ్. అక్కడ దాంట్లో టీ న్యూస్‌కు అందించేవాడు. హుహు. తర్వాత ఏందంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఆ! ఇండియా గ్రీన్ ఛానెల్. దాంట్లో హ్మ్. కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్‌కు గారికి అసిస్టెంట్‌గా కూడా హ్మ్. ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఓకే. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి హ్మ్. అవి సబ్మిట్ చేస్తూ